ఓబులాపురం మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది. అంతేకాక ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని చెంచిలగూడ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తనకు A1 ఫెసిలిటీస్ కావాలని కోరారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటుగా మరో 4 నిందితులకు శిక్ష విధించింది. అయితే తీర్పు ప్రకటించడానికి ముందు న్యాయస్థానం గాలి జనార్దన్ రెడ్డి సహా మిగతా దోషులను చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. అందుకు జనార్దన్ రెడ్డి స్పందిస్తూ తన వయసును, తాను చేసిన సామాజిక సేవలను గుర్తించి శిక్షను తగ్గించాలని కోరారు. ఆయన విన్నపంపై జడ్జి స్పందిస్తూ ఈ కేసులో 10 ఏళ్ల శిక్ష ఎందుకు వేయకూడదు అని ప్రశ్నించారు. తాను ఇప్పటికే 4 ఏళ్లకు పైగా సామాజిక సేవ చేస్తున్నానని, బళ్ళారితో పాటు గంగావతిలో కూడా ప్రజలు తనను అఖండ మెజారిటీతో గెలిపించారని ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. తన సేవలను గుర్తించినందుకే ప్రజలు గెలిపించారని చెప్పారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం చివరకు ఆయనకు 7 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాల కేసు సంచలనం సృష్టించింది. ఏపీ అనంతపురం జిల్లాలోని ఓబులాపురం మైనింగ్ కంపెనీలో అక్రమ తవ్వకాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సిబిఐ ఈ కేసును విచారించి పలువురిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, మెఫజ్ అలీ ఖాన్, ఓఎంసీ కంపెనీని దోషులుగా నిర్ధారించింది. వీరికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అలానే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సబితా ఇంద్రారెడ్డి, కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. గతంలో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని కూడా హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.